ఏంటి ప్రభాస్ గారి కెరీర్లో ఇన్ని ఫ్లాప్స్ ఉన్నాయా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్. ఈ వీడియోలో మనం ప్రభాస్ గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ తెలుసుకుందాం రండి. ఈశ్వర్ ఈ సినిమా 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ఈశ్వర్ అనే కుర్రవాడు వాళ్ళ అమ్మ చనిపోతుంది. తర్వాత తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ కారణంతో తండ్రిని అసహించుకుంటాడు. ఆ తర్వాత తెలియకుండానే ఒక రాజకీయ నాయకుడు కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత తను ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి, ఆ అమ్మాయి ప్రేమ దక్కుతుందా అనే అంశంపై సినిమా నడుస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన శ్రీదేవి, శరత్ కుమార్ గారు నటించారు. ఈ మూవీకి 2 కోట్ల బడ్జెట్ పెట్టగా 3 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. రాఘవేంద్ర ఈ సినిమా 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీలో రాఘవేంద్ర అనే వ్యక్తి అల్లరి గొడవలు చేస్తూ ఉంటాడు. అది వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం ఉండదు. ఎంత మారమని చెప్పినా నేను మారను, ఇలానే ఉంటాను అంటాడు. అయితే అతని కోపం వల్ల ఒకరోజు అతని లవర్ ఒక పెద్ద విలన్ చేతిలో చనిపోతుంది. తర్వాత రాఘవేంద్ర వాళ్ళ అమ్మా నాన్నతో ఉండడానికి వాళ్ళ అమ్మా నాన్న రాఘవేంద్ర స్వామి మాల వేసుకుని దైవభక్తిలో ఉండమంటారు. ఆ తర్వాత అతను మళ్ళీ మామూలు మనిషి ఎలా అయ్యాడు అనేది కథ. అయితే ఈ మూవీ 3 కోట్లు పెట్టగా 2 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన అనుషు గారు, శ్వేత అగర్వాల్ గారు నటించారు. వర్షం వెంకట్ అనే వ్యక్తి శైలజని ట్రైన్లో కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ అదే రోజు అదే సమయానికి భద్రమ్మ కూడా శైలుని ప్రేమిస్తాడు. వెంకట్ భద్రమ్మ మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి, శైలు వెంకట్కి దక్కుతుందా, భద్రమ్మ శైలుని ఏం చేస్తాడు అనే విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గారి ప్రక్కన గోపీచంద్ గారు విలన్గా చేయడం మూవీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నిజ జీవితంలో వారి ఇరువురి మధ్య స్నేహం చాలా ఏర్పడింది. మూవీలో ప్రభాస్ సరసన త్రిష గారు నటించారు. ఈ మూవీకి బడ్జెట్ 8 కోట్లు పెట్టి నిర్మించగా 21 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అడవి రాముడు అనే పేద కుర్రవాడు సిటీలో ఉన్న పెద్ద కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ ఒక గొప్పింటి ధనిక అమ్మాయికి రాముడికి మధ్య ప్రేమ మొదలవుతుంది. అమ్మాయి ఇంట్లో వారు ఒప్పుకోలేదని అడవిలోకి పారిపోతారు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ సినిమాలో ప్రభాస్ గారి సరసన ఆర్తి అగర్వాల్ గారు నటించారు. ఈ మూవీ 10 కోట్లు పెట్టి నిర్మించగా 5 కోట్ల లాస్ వచ్చి డిజాస్టర్గా మిగిలింది. చక్రం ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. చక్రం అనే మెడికల్ స్టూడెంట్కి క్యాన్సర్ వస్తుంది. అది ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చేసి చనిపోయేలోపు ఎంతో కొంతమందిని సంతోషపెట్టాలి అని అనుకుంటాడు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఆసిన్ గారు, చార్మి కౌర్ గారు నటించారు. సినిమా అయితే చాలా బాగుంటుంది, కానీ ప్రభాస్ గారి నుండి అలాంటి మూవీ రావడంతో మాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ మూవీకి 12 కోట్లు ఖర్చు చేయగా 10 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఛత్రపతి ప్రభాస్ గారు నటించిన ఈ సినిమాలో కొంతమంది శ్రీలంక వాళ్ళు వైజాగ్ వచ్చి ఒక రౌడీ కింద పనిచేస్తూ ఉంటారు. అందులో శివాజీ అనే అతను లోకల్ రౌడీస్ని పడగొట్టి ఎలా ఛత్రపతి అయ్యాడో అనేది మూవీ. ఆ తర్వాత తప్పిపోయిన తన తల్లిని, తమ్ముడిని వెనక్కి తెచ్చుకుంటాడు. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు 13 కోట్లు ఖర్చు పెట్టగా 32 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. పౌర్ణమి ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీలో పౌర్ణమి అనే అమ్మాయి శివుని దగ్గర డ్యాన్స్ చేయాలని అనుకుంటుంది, కానీ తను చనిపోతుంది. శివకేశవ అనే అబ్బాయి ఆ గతాన్ని దాచి ఆ అమ్మాయి చెల్లికి ఆ డ్యాన్స్ చేసేలా సహాయం చేస్తాడు. ఈ సినిమాలో ప్రభాస్ గారి సరసన త్రిష గారు, చార్మి కౌర్ గారు నటించారు. ఈ మూవీకి 15 కోట్లు ఖర్చు పెట్టగా 17 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. యోగి ఈ సినిమా 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన నయనతార గారు నటించారు. ఈ మూవీలో యోగి అనే కుర్రవాడు వాళ్ళ అమ్మకి బంగారు గాజులు చేపించడానికి డబ్బులు కావాలి. అందుకని హైదరాబాద్ వస్తాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను ఒక రౌడీలా మారాల్సి వస్తుంది. యోగి తల్లి యోగిని వెతుకుతూ హైదరాబాద్ వస్తుంది. వారిరువురు కలిశారా లేదా అనే విధంగా సినిమా నడుస్తుంది. నాకు ఈ సినిమా పర్సనల్గా చాలా ఇష్టం. ఈ మూవీ ఇప్పుడు చూసినా ఏడుపు వస్తుంది. అయితే ఈ మూవీకి 22 కోట్లు ఖర్చు చేయగా 25 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. మున్నా ఈ సినిమా 2007లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మున్నా అనే అతను ఒక కాలేజీలో చదువుతూ ఉంటాడు. మున్నా కాకా అనే ఒక లోకల్ గ్యాంగ్స్టర్ని టార్గెట్ చేస్తాడు. అసలు కాకా ఎవరు, మున్నా ఎందుకు టార్గెట్ చేశాడు అనే విధంగా స్టోరీ నడుస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇలియానా గారు నటించారు. ఈ మూవీ 12 కోట్లు పెట్టి నిర్మించగా 10 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. మున్నా సినిమాలో ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగుంటాయి. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఈ మూవీలో చిట్టి పెద్దయ్యే వరకు బుజ్జితో మాట్లాడనని చెప్తుంది. ఆ విషయాన్ని తట్టుకోలేక బుజ్జి ఇంట్లో నుండి పారిపోయి 12 సంవత్సరాలు చెన్నైలో పెరుగుతాడు.
పెద్దయ్యాక ఇద్దరు కలిసారా, వాళ్ళ లవ్ చిగురించిందా అనే విధంగా మూవీ కొనసాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ గారి సరసన త్రిష గారు నటించారు. ఈ మూవీలో ప్రభాస్ గారు తన ఒరిజినల్ స్లాంగ్ యూజ్ చేయడం వల్ల మూవీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బడ్జెట్ 10 కోట్లు ఖర్చు పెట్టగా 15 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. బిల్లా ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో బిల్లా అనే వ్యక్తి ఒక పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్. అతను ఒక పోలీస్ రైడ్లో చనిపోతాడు. అయితే ఒక స్పెషల్ ఆఫీసర్కి బిల్లాలా ఉండే రంగా అనే వ్యక్తి కనిపిస్తాడు. రంగాని బిల్లాలా ట్రైన్ చేసి మాఫియాని పట్టుకోవడానికి బిల్లాలా పంపిస్తాడు. తర్వాత ఏం జరిగింది, బిల్లా సీక్రెట్స్ రంగా కనిపెట్టాడా లేదా అనే విధంగా మూవీ కొనసాగుతుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి గారు, నమిత గారు నటించారు. ఈ మూవీ బడ్జెట్ 15 కోట్లు ఖర్చు పెట్టగా 26 కోట్లు సాధించి హిట్గా నిలిచింది. ఏక్ నిరంజన్ ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో చోటు అనే కుర్రవాడు ఒక వ్యక్తి చేత చిన్నతనంలో కుటుంబానికి దూరం అవుతాడు. తాను పెద్దయ్యాక బౌంటీ హంటర్గా మారి క్రిమినల్స్ని పట్టుకుంటాడు. తరువాత తన ఫ్యామిలీని కలుస్తాడు. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన కంగనా రనౌత్ గారు నటించారు. ఈ సినిమా 14 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 14 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. డార్లింగ్ ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ప్రభాస్ గారి మూవీలో అందరికీ అత్యంత ఇష్టమైన సినిమా. ఈ సినిమాలో హీరో ఒక అమ్మాయిని చిన్న వయసు నుండి ప్రేమిస్తాడు. ఆ ప్రేమను దక్కించుకున్నాడా లేదా అనే విధంగా స్టోరీ నడుస్తుంది. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీ 18 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 55 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన కాజల్ గారు నటించారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్కీ అనే అబ్బాయి ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడ్డు, కానీ కాంప్రమైజ్ అయితేనే లైఫ్ బాగుంటుందని నేర్చుకుంటాడు. ఈ సినిమా 25 కోట్లు పెట్టి నిర్మించగా 50 కోట్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన కాజల్ గారు, తాప్సీ గారు నటించారు. రెబల్ ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ మూవీలో రిషి అనే కుర్రవాడు వాళ్ళ అమ్మా నాన్నని, లవర్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళని వెతుకుతూ తిరుగుతాడు. వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడా లేదా అనే విధంగా స్టోరీ నడుస్తుంది. ఈ మూవీకి 50 కోట్లు పెట్టి నిర్మించగా 47 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన తమన్నా గారు నటించారు. మిర్చి ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో జై అనే అబ్బాయి వాళ్ళ నాన్న శత్రువుల ఇంటికి వెళ్ళి పగలు ప్రతీకారాలు జీవితం కాదు, ప్రేమతో బతకాలి అని నేర్పిస్తాడు. తర్వాత వాళ్ళు ఎలా మారారు, అసలు జై గతం ఏంటి అనే కథనంలో సినిమా నడుస్తుంది. ఈ సినిమాకి 25 కోట్లు ఖర్చు చేయగా 80 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి గారు, రిచా గారు నటించారు. బాహుబలి ద బిగినింగ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక రాజకుటుంబానికి చెందిన ఒక పసివాడు అనుకోకుండా ఒక అడవి తెగ దగ్గర పెరుగుతాడు. ఒక అమ్మాయి వల్ల తన తండ్రి గతాన్ని తెలుసుకుంటాడు. ఈ మూవీ బడ్జెట్ 180 కోట్లు పెట్టగా 600 కోట్లు సాధించి హిట్గా నిలిచింది. బాహుబలి ద కంక్లూజన్ ప్రభాస్ గారి బాహుబలి ద బిగినింగ్కి సెకండ్ పార్ట్గా వచ్చిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. అమరేంద్ర బాహుబలి కట్టప్ప వల్ల ఎలా చనిపోయాడు, రాజ్యంలో అసలేం జరిగింది, మాహిష్మతి జనాలకి కొత్త రాజు ఎలా వచ్చాడు అనే నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లు పెట్టగా 1810 కోట్ల విజయాన్ని సాధించి అనేక రకాల ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్గా నిలిచింది. సాహో ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సిద్ధార్థనందన్ సాహో తను గ్యాంగ్స్టర్ లీడర్ కొడుకు. తన తండ్రిని చంపింది ఎవరో కనుక్కొని వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా బాహుబలి తర్వాత రావడం వలన భారీ అంచనాలు పెట్టుకున్నారు. డైరెక్టర్ సుజిత్ గారు హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ తీసినప్పటికీ తెలుగు ఆడియన్స్కి అంత నచ్చలేదు, కానీ హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమాకి 350 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 405 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ గారు నటించారు. రాధేశ్యామ్ ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విక్రమాదిత్య చేతిరేఖలను బట్టి భవిష్యత్తు తెలుసుకోగలడు. తనకు భవిష్యత్తు లేదని తెలుసుకున్న తర్వాత లవ్ చేయకూడదని అనుకుంటాడు. కానీ ప్రేరణని కలిసిన తర్వాత మనం పట్టుదలతో ఉంటే విధిరాతను కూడా జయించగలం అని తెలుసుకుంటాడు. ఈ సినిమా 300 కోట్లు పెట్టి నిర్మించగా 214 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే గారు నటించారు. ఫైట్స్ లేకుండా సింపుల్గా చేద్దామని డైరెక్టర్ అనుకున్నారు. కానీ యాక్షన్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ అలా చూడలేకపోయారు. ఆదిపురుష్ ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ అందరికీ తెలిసిందే, రామాయణం. దానినే కొంచెం కొత్తగా చేద్దామని మోడర్న్ పద్ధతిలో ప్రయత్నం చేశారు, కానీ విఫలం అయ్యింది. ఈ సినిమా బడ్జెట్ 650 కోట్లు పెట్టగా 350 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ మూవీ ప్రభాస్ స్టార్డమ్ పోగొట్టడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం అని చాలా రూమర్స్ నడిచాయి. ఈ మూవీలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటించారు. సలార్ ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీలో 3 రకాల తెగలు ఉంటారు. వారు నాయకుడిని ఎంచుకోవడం కోసం మరియు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు అనే విధంగా స్టోరీ నడుస్తుంది. ఈ మూవీకి 270 కోట్లు ఖర్చు చేయగా 720 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ గారు నటించారు. కల్కి 2898 AD ఈ సినిమా 2024లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కల్కి పుట్టుక కలి అంతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాని తెలుగు ప్రజలు చాలా తొందరగానే అర్థం చేసుకున్నారు. ఈ మూవీని 600 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 1100 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన దిశా పటానీ గారు నటించారు. సందీప్ రెడ్డి వంగ గారితో చేసే స్పిరిట్ మూవీ, సలార్కు సంబంధించిన పార్ట్ 2 మూవీ, కల్కికి సంబంధించిన పార్ట్ 2 మూవీ, ఫౌజీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రాలేదు. అవి కూడా వచ్చిన తర్వాత మరొక వీడియో చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తర్వాత ఏ హీరో వీడియోస్ కావాలో మాకు కామెంట్లో తెలపండి.